నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా లేని డబ్బులతో సంక్షేమాల అమలు అసాధ్యమని తెలిసినా జగన్ మొండిగా ముందుకు పోవడం వల్లే ఓడిపోయామని అన్నారు. మమ్మల్ని ఎవరూ ఓడించలేదు, చేజేతులారా మేం చేసిన కొన్ని తప్పుల వల్లే ఓడిపోయామని విశ్లేషించారు ఆయన. పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం 10 రోజులలో మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటిలింగ్లో ఒకటి బాగా దెబ్బపడింది. మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటైతే బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు. చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉండేటోళ్ళు ఎవరైనా వాళ్ళకి ఎవరు ఓటేసినామంటే వైభవం మా భూములు గుంజుకుండానే భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది. మనం ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి చేయడం. మా మేనిఫెస్టో పాత మేనిఫెస్టో దీంట్లో ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంత అమ్మఒడి వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు 1500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన విత్రాయిల వరకు కూడా పాణ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు